ఏంది కర్మ మనకు, నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ ఈఎంఐస్ అంట. ఇట్లున్నాయి లిరిక్స్, ఇంత దారుణంగా ఉంది. ఇందాకే శశిరేఖ లిరికల్ సాంగ్ విన్నా, కత్యాయిని ఆ సాంగ్ విన్నట్టు అనిపించింది నాకు. లిటిల్ హార్ట్స్ లో నుంచి అదే సాంగ్ వింటున్నా అన్నట్టు అనిపించింది. అంటే ఫస్ట్ ఆ స్టాంజా ఏదైతుందో అక్కడ విన్నప్పుడు అయితే అదే సాంగ్ విన్నట్టు అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఈ సాంగ్ అనేది కింద కామెంట్ లో పెట్టండి. నాకైతే దరిద్రంగా వరస్ట్ గా అనిపించింది. ఏమో మేబీ అనిల్ రావిపూడి మూవీ బాగుండొచ్చు, కానీ ఈసారి ఎందుకో నాకైతే సాంగ్స్ అస్సలంటే అసలు ఎక్కుతలేదు. ఇంత ముందు వచ్చిన సాంగ్ ఏదో ఉంది కదా, ఓ మిసాలా పిల్ల, అది కూడా దరిద్రంగా అనిపించింది నాకు. ఇంకా ఈ సెకండ్ సింగిల్ సాంగ్ అయితే ఇంకా దరిద్రంగా ఉంది. ఏమో వాళ్ళకి ఎట్లా నచ్చిందో, ఎట్లా యాక్సెప్ట్ చేసిండో మరి. ఎడిటింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ భీమ్స్ ఎస్రేలియో మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఆలోచించలేదా, అరే ఇది బాలేదురా బై, ఇంకా వేరే ట్యూన్ ఏదైనా కొత్త యాడ్ చేద్దామని చెప్పి. ఎందుకు చేస్తారో అర్థం కాదు. మళ్ళీ ఏమన్నా అంటే ఏమో ఉల్టా నన్నే అంటారు, మీరు నెగిటివ్ చేస్తున్నాను అంటారు, తిడుతున్నాను అంటారు. అరే మరి ఇంత ఘోరంగా లిరిక్స్ ఉంటే ఎవరికి వినబుద్ధి అయితే అసలు మూవీకి అసలు సింక్ అయిందో లేదో ఆ సాంగ్ కానీ మన మీదకి మనం రుద్దేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మన అంటేనేమో దాన్ని ట్రెండ్ చేసేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఎట్లా లిరిక్స్ ఎట్లున్నా నడిచిపోతుంది వీళ్ళకి, సాంగ్ ఎట్లున్నా నడిచిపోతుంది, మ్యూజిక్ ఎట్లున్నా నడిచిపోతుంది, ఏది ఎట్లున్నా నడిచిపోతుంది వీళ్ళకి. నాకు ఫస్ట్ ఆ భీమ్స్ ఎస్రేలియో విషయం అంటే ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడా అంటే ఇంత చెత్తగా తీసుకొస్తాడు. ఇంకా మీకే తెలవాలా. ఇక మీరు ఇంకా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే అనిల్ రావిపూడి సినిమాస్ మీకు ఎంత ఇష్టమో నాకు ఏం అర్థమైపోతుంది. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడినా అనుకో నాకే తలకాయ నొప్పి వస్తుంది. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.